జనరల్గా ఐపీఎల్ అంటే ఏంటి? ప్రతి సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీమ్స్ ఏంటనే ఫైట్ ఉంటుంది. ఈసారి అలా కాదు. లీగ్ దశలో ఇంకా 8 మ్యాచ్లు ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్తులు ఎవరనేది కన్ఫర్మ్ అయిపోయింది. మరి అర్హత సాధించిన జట్లు ఊరుకుంటాయా? టాప్ 2లో ప్లేస్ సంపాదిద్దామని గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఐపీఎల్లో టాప్ 2లో ఉంటే ప్లే ఆఫ్స్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లే ఆఫ్స్ 1లో తలపడే ఆ 2 జట్లలో గెలిచిన జట్టు ఫైనల్కి నేరుగా వెళ్ళిపోతుంది. ఓడిపోయిన జట్టుకి మరో ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్ అని 3-4 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగే మ్యాచ్లో విజేత ఎవరుంటారో వాళ్లతో ప్లే ఆఫ్స్ 2 ఆడి గెలిస్తే మళ్ళీ ఫైనల్కి వెళ్ళొచ్చు. సో ఆ అడ్వాంటేజ్ కోసం క్వాలిఫై అయిన టీమ్స్ తెగ ట్రై చేస్తుంటే సీజన్లో ఎలిమినేట్ అయిపోయి ఏదో నామకే వాస్తే ఆఖరి లీగుల మ్యాచ్లు ఆడాల్సిన జట్లు మాత్రం పగబట్టేసినట్లే ఆడుతున్నాయి. వరుసగా 4 రోజులుగా జరుగుతున్న మ్యాచ్లు చూడండి, నిజమేనని మీకే అనిపిస్తుంది. అంతకుముందు మొన్న జరిగిన మ్యాచ్లో ప్లే ఆఫ్స్కి అప్పటికే అర్హత సాధించి పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతానికి టాపర్గా ఉన్న గుజరాత్ టైటన్స్పై ఎలిమినేట్ అయిపోయిన ఎల్ఎస్జీ సంచలన విజయం సాధించి షాక్ ఇచ్చింది. టాప్ 2 ప్లేసు గుజరాత్కి ఇంకా కన్ఫర్మ్ కాకుండా వెయిటింగ్లో పెట్టింది ఎల్ఎస్జీ. మొన్నటికి మొన్న టేబుల్లో టాప్ 2గా ఉన్న ఆర్సీబీకి ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన మన ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్ షాక్ ఇచ్చింది. మ్యాచ్లో ఆర్సీబీని ఓడించడమే కాదు, 42 పరుగుల తేడాతో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి పాయింట్స్ టేబుల్లో కిందకి దించి ఆర్సీబీ నెట్ రన్ రేట్ని కూడా కరిగించేసింది హైదరాబాద్. ఇప్పుడు ఆర్సీబీ టాప్ 2లో ప్లేస్ కొట్టాలంటే చచ్చినట్లు ఎల్ఎస్జీ మీద గెలవాల్సిందే. నిన్నటికి నిన్న పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న పంజాబ్ కింగ్స్కి ఎలిమినేట్ అయిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ ముంబై మ్యాచ్లో గెలిచి టాప్ 1గా సీజన్ ముగిద్దామనుకున్న పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లింది ఢిల్లీ. ఇప్పుడు పంజాబ్ టాప్ 2లో ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే ఖచ్చితంగా ముంబైపై గెలవాల్సిందే. అలా ప్లే ఆఫ్స్కి అర్హత సాధించిన జట్లను టాప్ 2 ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోనివ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నాయి ఎలిమినేట్ అయిపోయిన జట్లు.